ఓహ్! యాహ్! ఇప్పుడు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. అమ్మో ఏంటంటే దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. మీరు ఈ కెమెరా సజెస్ట్ చేశారని కొన్నాను. కానీ దీంట్లో పిక్స్ ఏంటో సరిగ్గా రావట్లేదు. కెమెరా కొన్నప్పుడు బెటర్ అవుట్పుట్ కోసం కొన్ని ఇనీషియల్ సెట్టింగ్స్ ఉంటాయి, అవి సెట్ చేసుకోవాలి ఫస్ట్. అవును. ఇమేజ్ క్వాలిటీని జేపెగ్ నుంచి రా ప్లస్ జేపెగ్‌కి చేంజ్ చేశాను. ఎందుకు చెప్పు. రా అయితే మనకి ఎడిటింగ్‌లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటది కదా! అందుకని. కరెక్ట్. దాంతోపాటు పిక్చర్ స్టైల్ స్టాండర్డ్లో పెట్టుకొని స్ట్రెంత్ అనేది ఉంది కదా, షార్ప్నెస్ ఒక పాయింట్ ఇంక్రీజ్ చేసుకుంటే పిక్చర్స్ షార్ప్ అండ్ క్లియర్గా వస్తాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఓన్లీ జేపెక్స్కి మాత్రమే ప్రీసెట్స్లో అప్లై అవుతాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వన్, ఏఎఫ్ మోడ్ని సర్వోలో పెట్టుకోవడం వల్ల ఇది సబ్జెక్ట్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తుంది, సో దట్ ఇమేజెస్లో బ్లర్రీనెస్ లేకుండా మనకి షార్ప్ అండ్ క్లియర్ ఇమేజెస్ వస్తాయి. వైట్ బ్యాలెన్స్ని ఆటో నుంచి కెల్విన్కి చేంజ్ చేసుకోవాలి. సో డే లైట్లో అయితే 5000 టు 5500 కెల్విన్ పడుతుంది. అండ్ అదే మనం ఫ్లాష్ యూస్ చేసినట్టయితే 4000 టు 5000 కెల్విన్ మధ్యలో డిపెండింగ్ ఆన్ ambient లైట్ చేంజ్ చేసుకోవాలి. ఓహ్! యాహ్! ఇప్పుడు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇమేజెస్ షార్ప్‌గా వస్తున్నాయి అండ్ టోన్ కూడా కరెక్ట్‌గా ఉంది. వైట్ బ్యాలెన్స్ అర్థం కాలేదు. కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఓకే, వైట్ బ్యాలెన్స్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. సో అసలు వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, అండ్ గ్రే కార్డ్ని యూస్ చేసుకొని ఆటోమేటిక్గా మన యాంబియన్స్కి తగినట్టుగా ఎలా సెట్ చేసుకోవాలి వైట్ బ్యాలెన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో WB వైట్ బ్యాలెన్స్ అని కామెంట్ చేయండి. ఐ డూ అ సపరేట్ వీడియో ఆన్ దట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యాపీ షూటింగ్.